విజయభాస్కర్ గారు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద రెడ్ బుక్ అమలవుతుంది. ఎక్కడ చూసినా కానీ హత్య రాజకీయాల టైపులో కొట్టుకోవడం, అరెస్టులు చేయడం, కొట్టడం, నడి రోడ్లపైన తన్నడం లాంటివే మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు చేస్తుంది. రెడ్ బుక్ ఇప్పుడు అమలవుతుంది, కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకింత మీరు అనుభవిస్తారు, ఖచ్చితంగా చూస్తారు జగన్ 2 వచ్చిన తర్వాత అని చెప్తున్నారు. అంటే రెడ్ బుక్ అమలు దేనికి అవుతుంది, దేని పరిస్థితిలో అవుతుంది, ఆ మాజీ సీఎంను వెళ్లకుండా అడ్డుకునేది ఎవరు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు గౌరవనీయులైన పెద్దలు ఉప్పల లక్ష్మణరావు గారు ఏం చెప్పారు? ఇప్పుడు మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని చెప్పి చెప్తున్నారు ఒకవైపు, మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఏం చెప్పాలా? వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. ఏం చెప్పాలి చెప్పండి? మాకు బాధ్యత ఉంది, ప్రజాస్వామ్య పరిపాలన సాగించాలా. రాచరిక వ్యవస్థ కాదు ఇది, ఫ్యూడల్ వ్యవస్థ కాదు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి, చట్టాలకి శాసనాలకు లోబడి మేము పరిపాలించాలి. ఇది శుభకార్యం కాదు, ఒక అశుభకార్యం. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైట్. ఆత్మహత్య చేసుకున్నప్పుడు సంవత్సరం 10 రోజుల నాడు ఆయన చనిపోయాడు. అంటే పోయిన సంవత్సరం జూన్ 9వ తారీఖు సాయంత్రం ఆయన చనిపోయాడు హాస్పిటల్, గడ్డి మందు తాగి. అంటే ఈ రోజుకి సంవత్సరం 10 రోజులు అయింది. సహజంగా పరామర్శకి ఏదో 4 రోజులకో, 5 రోజుల్లో, 10 రోజుల్లో, 20 రోజుల్లో, లేకపోతే విదేశాలకు పోయి ఉంటే ఏదైనా 2 నెలల్లో, 3 నెలలకో వచ్చి పరామర్శిస్తారు. ఇదేంది ఇది సంవత్సరం 10 రోజుల తర్వాత అసలు పరామర్శకు పోవడం? అది మొట్టమొదటి విషయం. 2, ఇందులో ఏంటి ఆంతర్యం? సంవత్సరం 10 రోజుల తర్వాత పోవడం అంటే పకడ్బందీగా ఒక ప్రణాళిక. వారు ఎక్కడికి పోయినా విధ్వంసం, వినాశనం. వారు గతంలో అనేక అనుభవాలు ఉన్నాయి మనకి. ఈ రోజు కూడా 2 మృతి చెందారు. పైగా ఆ పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు 3 వెహికల్స్ కి 100 మందికి పర్మిషన్ ఉంది, వెళ్ళొచ్చు అన్నారు. మేమేం హౌస్ అరెస్ట్ చేయదలుచుకోలే జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రజాస్వామ్యం, అతను ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. వారి కార్యకర్తలను పరామర్శించడానికి పోతున్నప్పుడు మనం ఎలాంటి ఆటంకాలు కల్పించడం సమంజసంగా ఉండదు కాదు. కాబట్టి వారు చేసినట్టు మేం చేయం. కాబట్టి వారికి మాకు పరిపాలనలో తేడా ప్రజాస్వామ్యబద్ధంగా చూపాలి. కాబట్టి అందుకు మేము అనుమతి ఇచ్చాం. ఎంతమంది? 100 మందినైనా తీసుకుపోమన్నాం. 3 వెహికల్స్ ని తీసుకుపోమని చెప్పాం. ఎలాగో ఆ గ్రామస్తులు వస్తారు సహజసిద్ధంగా, ఇంకా క్రౌడ్ ఉంటుంది. అలా కాకుండా పెద్దలు మన ఉప్పల లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఆర్గనైజ్డ్గా వారు ఈ క్రౌడ్ ని సేకరించాల్సిన అవసరం ఉందా? డీజేలతో పోతే, తీర్మానాలతో, గజమాలలతో పోతే, ఫ్లెక్సీలతో, బాణసంచాలతో అట్టహాసంగా ఇది ఒక శుభకార్యానికి ఏ విధంగా పరవశులై, ఏ విధంగా కంట్రోల్ తప్పి పరవశంతో విహరిస్తారో, ఎగురుతారో, గంతులు వేస్తారో, ఆ విధంగా దీన్ని పైగా దండయాత్రకు పోయినట్టుగా ఉంది. కానీ ఆయన ఎక్కడకు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గమనించండి, దండయాత్రకు పోయినట్టు ఆధిపత్య ధోరణ ప్రదర్శించినట్లుగా ఉంటది. కానీ దీన్ని ప్రజాస్వామ్యం, మనం అసలు నాయకుడుగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఎంత హోందాగా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఆయన బాడీ లాంగ్వేజ్ ని చూస్తే అర్థం అవుతుంది. చెలరేగిపోతాడు, నోటికి వచ్చిన భాషల్లో దుర్భాషలాడతాడు, చెట్టుకు కట్టేసి కొట్టమంటాడు. చంద్రబాబు నాయుడు గారిని గతంలో చెట్టుకు కట్టేసి కొట్టమన్నాడు, చెట్టుకు ఉరి తీయమన్నాడు, పోతే చెప్పుతో కొట్టమన్నాడు. ఏంటి ఆ లాంగ్వేజ్? యథా రాజా తదా ప్రజ. మనం ఒక ఉన్నత స్థానంలో ఉండే ప్రభువులు ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి. అలా కాకుండా ఆ భాష ఏంటి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏంటి, అది వారికే చెల్లుతుంది. అయితే ప్రజలు ఘనమైన తీర్పు ఇచ్చారు. ఆ దాడులు, దౌర్జన్యాలు, ఆ దుర్భాషలు, ఆ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఆ దోపిడీలు, ఆ స్కాములకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. అయినా వారిలో మార్పు రావట్లేదు. ఈ రోజు నిన్న గత 2-3 రోజులుగా ఆయన పర్యటనకు పోతున్నాడంటే అందరం భయపడుతున్నాం. ఏం జరుగుతుందో, జరగకుండా ఎన్ని జరుగుతాయి. ఆయనకి ఏంటంటే శవాలు కావాలి, ఆయనకి గాయాలు కావాలి. వారిని మళ్ళా పరామర్శలు పెడితే ఎప్పుడుకో పోతాడు. అది గతంలో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాడు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడ చనిపోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
ఆ మరణానికి చింతించి చనిపోయారు అని చెప్పేసి ప్రచారం చేసుకొని లబ్ధి పొందడంలో ముందున్నాడు. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించగలిగాడు. ఆ పేరుతో విగ్రహాలు ప్రతిష్టాపన. ఊరూరా చిన్న ఒక 1000 జనాభా ఉన్న గ్రామంలో కూడా 2 విగ్రహాలు ప్రతిష్ఠించాడు. పెద్ద గ్రామాల్లో 4, 5 ప్రతిష్ఠించాడు. పోతే రోడ్ల మీద పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ వేల విగ్రహాలను పెట్టించాడు. టౌన్ ప్లానింగ్ కూడా పోతే వాళ్ళ అనుమతులు లేవు. గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా ఎక్కడికెక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ప్రతిష్ఠించిన ఘనత అయింది. ఎవరిని లెక్క చేయడు. ఆయన పేరుకు ప్రజాస్వామ్య డెమోక్రసీ బోర్డు వేలాడుతుంది ఇండియాలో. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి ఇది డెమోక్రసీ కాదు, నాదే రాజ్యాంగం అంటాడు. మాది కాదు రెడ్ బుక్ రాజ్యాంగం, ఆయనది రాజారెడ్డి రాజ్యాంగం. మా మాటే చెల్లాల, మేము చెప్పిందే వేదం, మా మాటకి ఎదురుండకూడదు అంటాడు. మేము మడవం తిప్పం అంటాడు. పోతే అబద్ధాలు చెప్పం అంటాడు. ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధం విధిస్తానని చెప్పేసి ఏం చేసింది మీకు తెలుసు. జే బ్రాండ్ పేరుతో ఎంత కొల్లగొట్టాడు. ఇప్పుడు మద్యం పెద్ద స్కామ్ అయ్యి ఎంత ఈ రోజు సిట్ విచారణ జరుపుతుందో మీరు చూస్తున్నారు. అదే విధంగా ఆయనది పూర్తిగా హెడ్ వెయిట్ మెంటాలిటీ, తల బిరుసు ఎక్కువ ఆయనకి, ముక్కోపం. పోతే ఆయన ఇప్పుడు ఆయనకి శవాలు కావాలండి, గాయాలు కావాలండి, వాళ్ళని పరామర్శించాలా, వాళ్ళ విగ్రహాలను ఆవిష్కరించాలా, ప్రజల్లో పోవడానికి ఆయన ఎంచుకున్న ఏకైక సాధనం అదనమాట. ఇంకా మామూలుగా అయితే ప్యాలెస్ దాటి బయటికి రాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాన్స్టిట్యున్సీ ఎంత గొప్ప కాన్స్టిట్యున్సీ అండి సత్తెనపల్లి. ఒకప్పుడు స్వాతంత్ర సమరాంగణంలో సత్తెనపల్లి నుంచి ఎంతో మంది పేర్లు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న చరిత్ర ఉంది. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. అక్కడి నుంచి వావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి అపర గాంధీ అక్కడ పుట్టాడు, అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాడు. మరి అటువంటి సత్తెనపల్లిని ఆ విధంగా రణరంగంగా మార్చడానికి మరి ఈయన ఈ రోజు ప్రోగ్రాము ఎంతగా దోహదపడిందో చూస్తున్నారు. ఆయన పర్యటనలో 2 బలయ్యారు ఈ రోజు. అంటే జరగకుండా అనుకోకుండా జరిగే వేరు. ఈయన హౌస్ అరెస్ట్ చేయలేక కాదు, మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేక కాదు, మరలా దాన్ని వక్రీకరిస్తారు. చంద్రబాబు నాయుడు భయపడిపోయి హౌస్ అరెస్ట్ చేశారు, అమ్మో ఈ బెబ్బులు కానీ బయటకు వచ్చిందంటే ఇంకేం లేదు, చంద్రబాబు ప్రభుత్వం కూలిపోతుంది, చంద్రబాబు ప్రభుత్వాన్ని అసలుకి అనుమతిస్తే అసలుకి జగన్మోహన్ రెడ్డి రేపు రాత్రికే మళ్ళా సింహాసనాధీశుడు అవుతాడు అని అలా ప్రచారం చేసుకుంటారు. అనుమతిస్తే మేము మతగో ఇక్కడ అవలంబించామని అనుకుంటారు. వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, వ్యవస్థలను కాపాడడానికి గతంలో మేము ఆయన ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశాడు, వ్యవస్థను పాడు చేశాడు, భ్రష్టు పట్టించాడని చెప్పేసి మేము అనేకసార్లు చెప్పుకున్నాం. మరి మాకు వారికి తేడా ఉండాలి. మరి ప్రజాస్వామ్య పరిపాలన చూపించడానికి కాబట్టి మేము ఈ రోజు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆయన 100 మందికి అనుమతి ఇస్తే, 3 వాహనాలకు అనుమతిస్తే, మీరు అన్నట్టు ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా ఆయన ఒక పెద్ద దండయాత్రకు పోయినట్లుగా, యుద్ధానికి పోయినట్లుగా, అంతా చతురంగ బలాలను సమకూర్చుకున్నట్టుగా ఉంది. మరి డీజేలు ఏంటి, పోతే ఈ తీర్మానాలు ఏంటి, గజమాలు ఏంటి, ఫ్లెక్సీలు ఏంటి, అసలు ఎక్కడన్నా తిథి వార నక్షత్రాలను బట్టి పోతారు. గతంలో జగన్ పర్యటన చూడండి, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఏం జరిగిందో. తిథి లేదు, వారం లేదు, నక్షత్రం లేదు. అసలు సంధ్యా సమయంలో ఎవరు పోరు పరామర్శలకి. చాలా మామూలుగా కొన్ని వారాలు ఉన్నాయి, ప్రత్యేకమైన వారాలు. ఆ వారాల్లో పరామర్శలకు పోరు. అదే విధంగా అమావాస్యలకు పోరు. అదే విధంగా కొన్ని నక్షత్రాల్లో పోరు. మరి హిందూ ధర్మశాస్త్రం, అతను హిందూ చనిపోయిన అతను ఒక హిందూ కుటుంబాన్ని పరామర్శకు పోయినప్పుడు ఏమి చూడడం లేదు అతను గతంలో. అదే విధంగా ఈ రోజు కూడా సంధ్యా సమయంలో ఉదయం నుంచి వారి ఛానల్స్ అంతా మరుమోగిస్తున్నారు. కాసేపట్లో వస్తున్నాడు అని జనసేకరణ. సాయంత్రం ఆ సంధ్యా సమయం సమీపించేటప్పుడు ఆయన అక్కడ చేరాడు. పోతే ఈ లోపు 2 చనిపోయారు. అందుకు ఎవరు బాధ్యత వహించాలా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి రథ చక్రాల కింద వాళ్ళు నలిగిపోయారు అనుకోవాలా? చెప్పండి మీరు. చర్చ కంటిన్యూ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం చర్చ.